గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 2కి సంబంధించి కంప్యూటర్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. ఆల్రెడీ మనం పార్ట్ 1 చెప్పాము. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ప్లేలిస్ట్. లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 2. ద క్విక్కెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఇన్ వర్డ్ డాక్యుమెంట్లో మనం చూసినట్లయితే టు లొకేట్ ఎ పర్టికులర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్ ఎ డాక్యుమెంట్ కనుక్కోవాలంటే కంట్రోల్ F కొట్టి ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఈజీగా ఎక్కడుందో ఆ వర్డ్ అనేది ఫైండ్ చేయొచ్చు, కావాలంటే రీప్లేస్ చేయొచ్చు, ఆ విధంగా సెర్చ్ చేయొచ్చు అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ అంటే వాట్ ది యూజర్ సీస్ ఆన్ ద స్క్రీన్ అండ్ హౌ దే కెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్, దాన్ని మనము యూజర్ ఇంటర్ఫేస్ అంటారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫర్ క్రియేటింగ్ ఎ డాక్యుమెంట్ మనం ఏం చేయాలంటే న్యూ కమాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిందంటే కంట్రోల్ N కొడితే కూడా కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ దట్ మౌస్ పాయింటర్ బికమ్స్ డిఫరెంట్ షేప్స్ డిపెండింగ్ ఆన్ ద టాస్క్ యు ఆర్ పర్ఫార్మింగ్. ఈ మౌస్ పాయింటర్ ఏదైతే ఉందో ఒకసారి యారోగా ఉంటుంది, ఇంకొకసారి వర్టికల్ లైన్ ఉంటుంది. సో ఈ విధంగా చేంజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ దట్ అసిస్ట్ యూజర్స్ ఇన్ లొకేటింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్, దాన్ని ఏమంటారంటే సెర్చ్ ఇంజిన్ అనమాట. ఎగ్జాంపుల్ www, ఇప్పుడు ఇవన్నీ గూగుల్, యాహూ ఇవన్నీ ఉన్నాయి కదా, వన్ టైప్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అని చెప్పుకోవచ్చు. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎనీ వర్డ్ డాక్యుమెంట్ కెన్ హ్యావ్ ఎనీ కలర్ యూ చూజ్. సో ఇప్పుడు మనం ఏదైనా వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, సో దాని బ్యాక్గ్రౌండ్ అనేది ఎలాంటిదైనా మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ దీని వెనకాల మనం చూసినట్లయితే బ్లాక్గా ఉంది కదా, సో ఆ విధంగా. కరెక్టింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ డీబగ్గింగ్ అంటారనమాట. ఈ విధంగా ఎర్రర్స్ అనేది కరెక్ట్ చేస్తుంటాం కదా, ఆ ఎర్రర్స్ని ఏమంటారంటే డీబగ్గింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనము డీబగ్గింగ్ చేస్తున్నాం, బగ్స్ని ఏం చేస్తున్నాము, డీబగ్ చేస్తున్నాం అనమాట. ఎనీ లెటరు, నంబరు లేదా సింబల్ ఫౌండ్ ఆన్ ద కీబోర్డ్ దట్ యూ కుడ్ టైప్ ఇన్ టు ద కంప్యూటర్, దాన్ని మనము క్యారెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏ సింబల్ లేదా క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ దట్ ప్రాంప్ట్స్ యూ టు టేక్ యాక్షన్ అండ్ టెల్ ద కంప్యూటర్ వాట్ టు డూ నెక్స్ట్, దీన్ని మనము ప్రాంప్ట్ లేదా డైలాగ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఏంటంటే కమాండ్స్ అట్ ద టాప్ ఆఫ్ ఎ స్క్రీన్ సచ్ యాజ్ ఫైల్, ఎడిట్, ఫాంట్ టూల్స్ టు ఆపరేట్ అండ్ చేంజ్ థింగ్స్ విత్ ద ప్రోగ్రామ్స్, దాన్ని మనము ఎక్కడ మనం చూడొచ్చు అంటే ఈ విధంగా మెనూ బార్లో ఈ విధంగా ఫైల్, ఎడిట్, ఫాంట్ టూల్స్ అనేది మనం చూడొచ్చు. ప్రైమరీ డివైస్ దట్ ఏ కంప్యూటర్ యూజెస్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్, హార్డ్ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు. దేంట్లో అయితే ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఈ సపరేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ ఫైల్ నేమ్ విత్ ఏ బట్ నో స్పేసెస్. దీని ప్రకారము ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి అనేది చెప్తున్నాడు అనమాట. సో దీంట్లో అయితే ఇవ్వలేదు. గో త్రూ ఇంటర్నెట్ యూ విల్ ఫైండ్ దాట్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఈ డిజైన్ టు అకంప్లిష్ ఆపరేటింగ్ సిస్టమ్ టాస్క్స్. ఏదైతే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఏ విధంగా డిజైన్ చేసి ఉంటారు, ఏదన్నా ఒక టాస్క్ని, ఆపరేటింగ్ సిస్టమ్ టాస్క్ని కంప్లీట్ చేసే విధంగా దాన్ని డిజైన్ చేసి ఉంటారు. ఇక్కడ యూపీఎస్ అనేది మనకు తెలుసు కదా, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఇది ఒక డివైస్ దట్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ సర్జ్ ప్రొటెక్షన్, అంటే ఒక్కసారిగా పవర్ సప్లై ఎక్కువగా వస్తుంది కదా, అది పోనీకుండా హెల్ప్ చేస్తుంది. బట్ ఆల్సో ఫర్నిషెస్ యువర్ కంప్యూటర్ విత్ బ్యాటరీ బ్యాకప్ పవర్ డ్యూరింగ్ ఏ పవర్ అవుటేజ్, ఎప్పుడైతే బ్యాకప్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట యూపీఎస్. నెక్స్ట్ టర్మ్ పెరిఫెరల్ డివైస్ అనేది డెసిగ్నేట్స్ ఎక్విప్మెంట్ దట్ మైట్ బి యాడెడ్ టు ఎ కంప్యూటర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ. సో దాన్ని మనము పెరిఫెరల్ డివైస్ అంటారనమాట. ఇది ఏ విధంగా డిజైన్ చేసింటారంటే దట్ మైట్ బి యాడెడ్ టు ద కంప్యూటర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఫంక్షనాలిటీ. నెక్స్ట్ మనము సాఫ్ట్వేర్ పైరసీ అంటే దిస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ కాపీయింగ్ ఆర్ డౌన్లోడింగ్ ఏ ప్రోగ్రామ్ ఫ్రమ్ యువర్ నెట్వర్క్ అండ్ మేకింగ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ఇట్. దీన్ని మనము సాఫ్ట్వేర్ పైరసీ అని చెప్పుకోవచ్చు. వెన్ ఇన్స్టాలింగ్ ద యూజర్ మస్ట్ కాపీ అండ్ యూజువలీ డికంప్రెస్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఫ్రమ్ ఏ CD-ROM ఆర్ అదర్ మీడియం టు ద హార్డ్ డిస్క్. సో దాన్ని మనము చూసినట్లయితే ఎప్పుడైతే ఇన్స్టాలింగ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ద యూజర్ మస్ట్ కాపీ అండ్ యూజువలీ డికంప్రెస్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఫ్రమ్ ద CD-ROM. Next, which one of the following would be considered as a way that a computer virus can enter a computer system? ఇది borrowed in
ఇల్లీగల్ కాపీ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఇలా చూసినట్లయితే ఏది విధంగా వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ వే దాట్ ఎ కంప్యూటర్ వైరస్ కెన్ ఎంటర్ కంప్యూటర్ సిస్టమ్. సో బరోడ్ కాదు, బారోడ్ అంటే ఫ్రమ్ సమ్మన్. మనం ఏదైనా ఒకటి ఇల్లీగల్ పైరసీ అనేది కాపీ చేసుకొని ఇక్కడ చేసేటప్పుడు ఈ విధంగా ఈజీగా ఈ కంప్యూటర్ వైరస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ మొజిల్లా ఫైర్ఫాక్స్ దట్ సర్వ్ యాజ్ నావిగబుల్ విండోస్ ఇన్ టు ద వెబ్, దాన్ని ఏమంటారంటే వెబ్ బ్రౌజర్స్ అంటారనమాట. సో వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. సచ్ యాజ్ మొజిల్లా ఫైర్ఫాక్స్ దట్ సర్వ్స్ యాజ్ నావిగబుల్ విండోస్ ఇన్ టు ద వెబ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెయిన్ ఫ్రేమ్ అండ్ ఏ సూపర్ కంప్యూటర్ అంటే, సూపర్ కంప్యూటర్స్ అనేది ఆర్ ఫోకస్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ ప్రోగ్రామ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ వైల్ మెయిన్ ఫ్రేమ్. సో ఈ సూపర్ కంప్యూటర్స్ కొన్ని టాస్క్లు మాత్రం ఫాస్ట్గా చేయడానికి యూజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్, రీసైకిల్ బిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఏవైతే డిలీటెడ్ ఐటమ్స్ ఉంటాయో దాంట్లో ఈజీగా స్టోర్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ వర్జన్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఏంట్రా అంటే, దీంట్లో ఇచ్చిన ప్రకారం అయితే 2010 ఇప్పుడు అడ్వాన్స్గా మనం చూడొచ్చు. ద డివైస్ కెనాట్ బి షేర్డ్ ఇన్ నెట్వర్క్ అంటే కీబోర్డ్ అనేది నెట్వర్క్లో మనం షేర్ చేయలేం, కానీ ఫ్లాపీ, కంప్యూటర్, ప్రింటర్ ఇవి మాత్రం షేర్ చేయొచ్చు. కీబోర్డ్ మాత్రం ఒక పీసీకి మాత్రమే. పర్పస్ ఆఫ్ క్యూరీ ఏంట్రా అంటే, ఇక్కడ మనం ఒక క్యూరీ అనేది ఇన్పుట్ డేటా, అవుట్పుట్ డేటా, సార్ట్ అండ్ ఫిల్టర్ పర్పస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ పోర్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ కంప్యూటర్ అన్నాడు. యూఎస్బి మనం చూడొచ్చు, ప్యారలల్, కామ్1, కామ్2 చూస్తారు. ఇక్కడ రా మాత్రం పోర్ట్ అనేది కాదనమాట. ఎక్సెల్ ఫైల్లో మనం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్ లోపల వర్క్ బుక్, మనం వర్క్ షీట్, స్ప్రెడ్ షీట్, స్ప్రెడ్ బుక్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్స్ అంటే వర్క్ బుక్ అని అంటారు అనమాట. నెక్స్ట్, వర్క్ గ్రూప్ మీన్స్ అంటే కంప్యూటర్స్ ఇన్ నెట్వర్క్ని వర్క్ గ్రూప్ అంటారు. సో ఇక్కడ ఈ కంప్యూటర్స్ ఈ నెట్వర్క్లో ఉండిందని వర్క్ గ్రూప్గా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కంప్యూటర్స్ నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉంటారనమాట. సినానిమ్ కెన్ బి రివ్యూడ్ విత్ ద థీజరస్ అంటే ఒక డిక్షనరీ అనమాట. థీజర్స్ అని చెప్పుకో. దీంట్లో మనము మీనింగ్ అనేది సినానిమ్ ఈజీగా చూడొచ్చు అనమాట. ఏ కమాండ్ అలౌస్ యూ టు రెడ్యూస్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఫైల్ అండ్ ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డిస్క్ అనమాట. సో అది మనం చూసినట్లయితే డీఫ్రాగ్ అంటారనమాట. ఈ కమాండ్ అలౌస్ యూ టు రెడ్యూస్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఫైల్ అండ్ ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ద మౌస్ ఫర్ ఎ పర్టికులర్ కంప్యూటర్ సిస్టమ్, సో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అంటే ద టైప్ ఆఫ్ కనెక్టర్ ద మౌస్ ఈజ్ ఎక్విప్డ్ విత్ అని చెప్పి ఇది మనం చెప్పుకోవచ్చు. వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ఏ మౌస్ ఫర్ ఎ పర్టికులర్ కంప్యూటర్ సిస్టమ్. ఇఫ్ యూ నీడ్ ఎ డూప్లికేట్ ద ఎంటైర్ డెస్క్ విచ్ కమాండ్ విల్ యూ యూజ్ అంటే డిస్క్ కాపీ అంటారనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా యూ నీడ్ టు డూప్లికేట్ ద ఎంటైర్ డెస్క్, ఏ కమాండ్ యూజ్ చేస్తారు? డిస్క్ కాపీ అనేది ఈజీగా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, డాష్ సమ్టైమ్స్ కాల్డ్ ఏ బూట్ సెక్టర్ వైరస్ ఎగ్జిక్యూట్స్ వెన్ ఏ కంప్యూటర్ బూట్స్ అప్ బికాస్ ఇట్ రిసైడ్స్ ఇన్ ద బూట్ సెక్టర్ ఆఫ్ ఏ ఫ్లాపీ డిస్క్ ఆర్ ద మాస్టర్ బూట్ రికార్డ్ ఆఫ్ ఏ హార్డ్ డిస్క్ అన్నాడు. దీంట్లో మనం ఏదైతే ఇచ్చాడో నన్ ఆఫ్ ద అబోవ్ అని ఆన్సర్. యూ గో అండ్ ఫైండ్ అవుట్ త్రూ ద ఇంటర్నెట్. నెక్స్ట్, ఏ రిజల్ట్ ఆఫ్ ఎ కంప్యూటర్ వైరస్ కెనాట్ లీడ్ టు మదర్ బోర్డ్ క్రాష్ అనమాట. సో ఏదైతే ఉందో కంప్యూటర్ వైరస్ దట్ కెనాట్ లీడ్ టు మదర్ బోర్డ్ క్రాష్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎవ్రీ కంప్యూటర్ కనెక్టెడ్ టు అన్ ఇంటర్నెట్ ఆర్ ఎక్స్ట్రానెట్ మస్ట్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ ప్రాక్సీ సర్వర్. ప్రతి కంప్యూటరు ఈ విధంగా కనెక్టెడ్ టు అన్ ఇంట్రానెట్ ఆర్ ఎక్స్ట్రానెట్ ఏముండాలి? డిస్టింక్ట్ ప్రాక్సీ సర్వర్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద టిపికల్ కంప్యూటర్ క్రిమినల్ ఈజ్ అ ట్రస్టెడ్ ఎంప్లాయీ విత్ నో క్రిమినల్ రికార్డ్. దాన్ని మనం ఏ విధంగా టిపికల్ కంప్యూటర్ క్రిమినల్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక ట్రస్టెడ్ ఎంప్లాయిడ్ విత్ ద నో క్రిమినల్ రికార్డ్ అనమాట. ద మెజారిటీ ఆఫ్ ద కంప్యూటర్ క్రైమ్స్ ఆర్ అనేది కమిటెడ్ బై ద ఇన్సైడర్స్ అంటే మన లోకల్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఈ విధంగా థ్రెట్ అనమాట. ద కామన్ నేమ్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ స్టీలింగ్ పాస్వర్డ్స్ని ఏమంటారంటే దొంగతనం చేయడాన్ని స్పూఫింగ్ అంటారనమాట. పాస్వర్డ్స్ దొంగతనంని. ఐడెంటిటీ థెఫ్ట్ అంటే కలెక్టింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫెక్టివ్లీ పోజింగ్ యాజ్ అనదర్ ఇండివిజువల్స్, దాన్ని మనము ఐడెంటిటీ థెఫ్ట్గా మనం చెప్పుకోవచ్చు. మాల్వేర్ అంటే ఒక మాలీషియస్ సాఫ్ట్వేర్ అనమాట. ట్రోజన్ హార్స్ అనేది ఒక ప్రోగ్రాము దట్ పర్ఫార్మ్స్ ఎ యూస్ఫుల్ టాస్క్
వైల్ సైమల్టేనియస్లీ అలోయింగ్ డిస్ట్రక్టివ్ యాక్ట్స్, దాన్ని మనం ట్రోజన్ హార్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వైరస్ అంటే ఇదా అన్ ఇంటెన్షనల్లీ డిస్రప్టివ్ ప్రోగ్రామ్ అనమాట, దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ ఆర్ ఫ్రమ్ డిస్క్ టు డిస్క్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1999లో మెలిజా వైరస్ అనేది వైడ్లీ ఇది ఒక ఈమెయిల్ వైరస్ అనమాట. ద టైప్ ఆఫ్ వైరస్ యూజెస్ అ కంప్యూటర్ హోస్ట్ టు రిప్రొడ్యూస్ ఇట్ అంటే వామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద థింగ్ దట్ ఈవెన్చువలీ టర్మినేట్స్ ఎ వామ్ వైరస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ అనమాట. సో ఇక్కడ ఈవెన్చువలీ ఏమవుతుంది, టర్మినేట్ చేస్తుంది వామ్ వైరస్ని. ఎందువల్ల అంటే ల్యాక్ ఆఫ్ మెమరీ ఆర్ డిస్క్ స్పేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వెన్ ఏ లాజిక్ బాంబ్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఏ టైమ్ రిలేటెడ్ ఈవెంట్, దాన్ని ఏమంటారంటే టైం బాంబ్ అంటారనమాట. సో ఇది లాజిక్ బాంబు టైం రిలేటెడ్ కాబట్టి టైం బాంబ్. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ దట్ గ్యాదర్స్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్స్ ఇట్ టు సమ్వన్ త్రూ ద ఇంటర్నెట్, దాన్ని స్పై బాట్ అంటారనమాట. దీన్ని ఒక అప్లికేషన్ అనమాట ఏదైతే గ్యాదర్ చేస్తుందో యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్స్ ఇట్ టు సమ్వన్ త్రూ ద ఇంటర్నెట్ అనమాట. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్స్ అనేది అండ్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ మేడ్ ద స్ప్రెడ్ ఆఫ్ వైరసెస్ చాలా ఈజీ చేసింది. దట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజియర్ అనమాట. HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ వైరసెస్ ఇన్ఫెక్ట్ ఏ వెబ్ పేజ్ ఇన్ ద HTML కోడ్ అనమాట. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ దాట్ క్లోజ్ పొటెన్షియల్ సెక్యూరిటీ బ్రీచెస్ ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని ఏమంటారంటే సెక్యూరిటీ ప్యాచెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనమాట. వెన్ కస్టమర్స్ ఆఫ్ ఎ వెబ్సైట్ ఆర్ అనేబుల్ టు యాక్సెస్ ఇట్ డ్యూ టు ఏ బొంబార్డ్మెంట్ ఆఫ్ ఫేక్ ట్రాఫిక్, దాన్ని ఏమంటారంటే ఏ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్, DOS, అలాంటి అటాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బయోమెట్రిక్స్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి రెటినల్ స్కాన్ సంబంధించి సెక్యూరిటీ యాక్సెస్ చేసేదాన్ని. Passwords are the most common tool used to restrict access to a computer system. The most common password in the United States or Britain include all except 123. సో వీళ్ళు 123s అనేది యూజ్ చేయరంట. హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ టు గార్డ్ అగెయిన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ నెట్వర్క్, దాన్ని ఏమంటారంటే ఫైర్ వాల్గా మనం చెప్పుకోవచ్చు. స్క్రాంబ్లింగ్ ఆఫ్ కోడ్, దాన్ని ఏమంటారంటే ఎన్క్రిప్షన్ చెప్పి చెప్పుకోవచ్చు, ఏదైతే ఎన్కోడ్ చేస్తారో. ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ఏ మెసేజ్ యూజ్ ఏ క్రిప్టో సిస్టమ్ అనమాట. సెక్యూర్ చేయాలంటే ఖచ్చితంగా ఒక క్రిప్టో సిస్టమ్ అంటే కోడింగ్ అనమాట, దాన్ని కనుక్కోలేరు ఎవరు. టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ డేటా డ్యూరింగ్ పవర్ ఫెయిల్యూర్స్, దాన్ని మనము UPS అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ కెన్ షీల్డ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ పవర్ స్పైక్స్, దాన్ని మనము సర్జ్ ప్రొటెక్టర్ అంటారు, UPS కూడా చెప్పుకోవచ్చు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సజెషన్స్ ఫర్ సేఫ్ కంప్యూటింగ్ ఎక్సెప్ట్ ఓపెనింగ్ అండ్ ఈమెయిల్ మెసేజెస్ బట్ ఓపెన్ దెమ్ స్లోలీ అనమాట. సో ఇవన్నీ చూసినట్లయితే సేఫ్ కంప్యూటింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. డోంట్ బారో డిస్క్ ఫ్రమ్ అదర్ పీపుల్, కరెక్టే. డౌన్లోడ్ షేర్వేర్ ఆర్ ఫ్రీవేర్ విత్ కాషన్, కరెక్టే. డిస్ఇన్ఫెక్ట్ యువర్ సిస్టమ్, సో ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. సేఫ్ కంప్యూటింగ్ ఎక్సెప్ట్ ఆల్ ఆఫ్ ద సజెషన్స్ ఆర్ ఫర్ సేఫ్ కంప్యూటింగ్ ఎక్సెప్ట్ ఓపెన్ ఆల్ ఈమెయిల్ మెసేజ్ బట్ ఓపెన్ దెమ్ స్లోలీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని ఈమెయిల్స్ ఓపెన్ చేయని అవసరం లేదు, అన్నెసెసరీ దాంట్లో ఓపెన్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఫ్రీవేర్ ఎన్క్రిప్షన్ డేటా అనేది వన్ టైప్ ఆఫ్ PGP అనమాట. PGP అంటే ఏంటి, గో త్రూ ఇంటర్నెట్. కంప్యూటర్ క్రైమ్ అనేది ఏంటంటే ఎనీ క్రైమ్ కంప్లీటెడ్ త్రూ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ, దాన్ని కంప్యూటర్ క్రైమ్ అంటాడు. పాస్వర్డ్స్ అనేది మోస్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ రిలై సోల్లీ ఫర్ అథెంటికేషన్, ఖచ్చితంగా మనం అథెంటికేషన్ ఇవ్వాలంటే పాస్వర్డ్స్ పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే క్రియేటింగ్ స్ట్రాంగ్ కంప్యూటర్ సెక్యూరిటీ టు ప్రివెంట్ కంప్యూటర్ క్రైమ్ యూజువలీ సైమల్టేనియస్లీ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ అనమాట. సో ఈ విధంగా ప్రైవసీ రైట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఓవర్ వాజ్ స్పెండ్ బై బిజినెస్ అండ్ గవర్నమెంట్ టు రీపేర్ ప్రాబ్లమ్స్ ఇన్ రిగార్డ్ టు Y2K. అప్పుడు నియర్ అబౌట్ $100 బిలియన్ అనేది స్పెండ్ చేశాయంట బిజినెసెస్ అన్నీ మరియు గవర్నమెంట్, ఈ విధంగా Y2K ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. బిల్ గేట్స్ వచ్చాడు, క్లియర్ చేశాడు. వాట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సిస్టమ్ దట్ టేక్స్ ఆన్ నియర్లీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ టాస్క్ ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ పీపుల్ వెరిఫికేషన్ ఆర్ డెసిషన్ మేకింగ్, దాన్ని మనం ఇండిపెండెంట్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ ప్రొసీజర్స్ కెన్ రెడ్యూస్ బట్ నాట్ ఎలిమినేట్ రిస్క్స్. సెక్యూరిటీ ప్రొసీజర్ వల్ల మనకి ఆ రిస్క్స్ అనేది తగ్గిస్తే కానీ
పూర్తిగా ఎలిమినేట్ చేయవు. ఇంటర్ప్రెట్ అనేది ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ప్రోగ్రామ్ అట్ రన్ టైమ్ లైన్ బై లైన్. దీని యొక్క మెయిన్ పని అన్నమాట. ఇన్హెరిటెన్స్ ఈజ్ అన్ ఓఓపి ప్రిన్సిపల్. కోబాల్ అనేది వైడ్లీ యూజ్డ్ ఇన్ కమర్షియల్ అప్లికేషన్స్లో. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెనిస్ రిచీ చెప్పుకున్నాము. 16-bit మైక్రో ప్రాసెసర్ అనేది 16 డేటా లైన్స్ మనం చూడొచ్చు. డేటా గోయింగ్ ఇంటూ కంప్యూటర్ని ఏమంటారంటే ఇన్పుట్ అంటారు, బయటకు వచ్చేదాన్ని అవుట్పుట్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ఏ స్మాల్ సింగిల్ సైట్ నెట్వర్క్ అంటే ల్యాన్ అనమాట, చిన్నది. మిగతావన్నీ చూసినట్లయితే వ్యాన్ అవన్నీ పెద్ద వస్తాయి అన్నమాట. ఎంఎస్ ఆఫీస్ అనేది ఉంది కదా, ఇది ఒక అప్లికేషన్ స్వీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హౌ మెనీ ఆప్షన్స్ డస్ ఏ బైనరీ చాయిస్ ఆఫర్ అంటే బైనరీ చాయిస్లో 1 లేదా 0 ఉంటుంది. సో ఈ 2 మాత్రమే. ఆపరేటింగ్ సిస్టమ్ ఏంట్రా అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ దట్ కంట్రోల్స్ హౌ యువర్ కంప్యూటర్ సిస్టమ్ రన్స్ అండ్ ప్రాసెసెస్ ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. కంప్యూటర్ ల్యాన్లో కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ షేర్ పెరిఫెరల్ ఎక్విప్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్స్ బిట్వీన్ కాంపోనెంట్స్ ఆన్ ద మదర్ బోర్డ్ త్రూ ద బేస్ అనమాట. చెప్పాను కదా, మదర్ బోర్డ్లో డిఫరెంట్ వైర్స్ ఉంటాయి, వాటిని బేస్ అంటారు. డేటా అనేది ఆర్గనైజ్డ్ ఇన్ స్ప్రెడ్షీట్ ఇన్ ఎ రోజ్ యాజ్ వెల్ యాజ్ కాలమ్స్లో మనం చూడొచ్చు. బ్లింకింగ్ సింబల్ ఉంది కదా, దాన్ని మనం కర్సర్ అని చెప్పుకోవచ్చు స్క్రీన్ పర్. ద న్యూరల్ నెట్స్ డేటా మైనింగ్ టెక్నిక్ అనేది డిరైవ్స్ రూల్స్ ఫ్రమ్ రియల్ వరల్డ్ కేస్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కుకీస్ అనేది దే ఆర్ యూస్ టు ఐడెంటిఫై ఏ యూజర్ హూ రిటర్న్స్ టు ఏ వెబ్సైట్, దాన్ని కుకీస్ అంటారనమాట. హౌ ఈజ్ పవర్ సప్లై టు ఏ లో పవర్ యూఎస్బీ డివైస్ అంటే త్రూ ద యూఎస్బీ కేబుల్ అనమాట. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నెట్వర్క్స్, కానీ దెర్ మస్ట్ బి ఏ కమ్యూనికేషన్ మీడియా కనెక్టింగ్ ద నెట్వర్క్ హార్డ్వేర్ డివైసెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంప్యూటర్స్ అనేది యూజెస్ ద బైనరీ నంబర్ టు స్టోర్ డేటా అండ్ పర్ఫార్మ్ క్యాల్కులేషన్స్. నెక్స్ట్ a disk's content that is recorded at the time of manufacture and that cannot be changed or erased, దాన్ని మనము రీడ్ ఓన్లీ అని చెప్పి చెప్పుకోవచ్చు. రీడ్ ఓన్లీ మెమొరీ తెలుసు కదా, దట్ కెనాట్ బి చేంజ్డ్. కంట్రోల్ అంటే మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్ మనం సెలెక్ట్ చేయొచ్చు అనమాట, పూర్తి సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ కంట్రోల్ X కొడితే కట్ అయిపోతుంది, కంట్రోల్ V కొడితే పేస్ట్ అవుతుంది అనమాట. ఫిషింగ్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద అటెంప్ట్స్ బై ఇండివిజువల్ టు ఆబ్టైన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ బై ఫాల్సిఫైయింగ్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీ దాపేసి చేస్తారనమాట, ఫిషింగ్ అంటారు. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ ఏందిరా అంటే ఇక్కడ మనము ఫ్లాష్ అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆప్టికల్ కాదు. నెక్స్ట్ డివైస్ దట్ కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్ ఈజ్ సెడ్ టు బి. ఇక్కడ ఏ డివైసు ఈ విధంగా కనెక్ట్ చేస్తుంది టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ద కేబుల్స్, దాన్ని మనము వన్ టైప్ ఆఫ్ వైర్లెస్ డివైస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హ్యాకర్ ఎవరు అంటే పర్సన్ హూ యూజ్డ్ హిజ్ ఆర్ హర్ ఎక్స్పర్టైజ్ టు గెయిన్ యాక్సెస్ టు అదర్ పీపుల్స్ కంప్యూటర్ ఇల్లీగలీ. నెక్స్ట్ రైట్ క్లికింగ్ మనకు తెలుసు కదా, ప్రాపర్టీస్ అనేది మనం చూడొచ్చు. టు చేంజ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ టు ఆల్ క్యాపిటల్ లెటర్స్ మనము అప్పర్ కేస్ అనే బటన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ వర్క్షీట్ ఏదిరా అంటే ఎక్సెల్ డాక్యుమెంట్లో సెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. యూ కెన్ కీప్ యువర్ పర్సనల్ ఫైల్ ఇన్ ద ఫోల్డర్స్ పెట్టి మై డాక్యుమెంట్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ వర్డ్ యూ కెన్ ఫోర్స్ ఏ పేజ్ బ్రేక్ అనేది బై పొజిషనింగ్ యువర్ కర్సర్ అట్ ద అప్రాప్రియేట్ ప్లేస్ అండ్ ప్రెస్సింగ్ కంట్రోల్ ఎంటర్ అనమాట. ఆ విధంగా చేస్తే మనం ఈ విధంగా ఈజీగా పేజ్ బ్రేక్ ఇవ్వచ్చు. డిజిటల్ వర్స్టైల్ డిస్క్ అనేది ఆప్టికల్ డిస్క్ అనమాట. ద డిఫాల్ట్ వ్యూ ఇన్ ఎక్సెల్ ఈజ్ నార్మల్ వ్యూ అనమాట. మామూలుగా ఎక్సెల్ ఎలా ఉంటుంది, నార్మల్ వ్యూ ఉంటుంది. ఏ విధంగా ఈ ఫైల్స్ అనేది ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఆన్ ద ఇంటర్నెట్ టు యువర్ కంప్యూటర్ అనమాట. దాన్ని డౌన్లోడింగ్ అంటారు, ఎందుకంటే ఇంటర్నెట్ నుంచి మనము ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఫార్మాటింగ్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద డెస్క్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. హెల్ప్ మెనూ ఈజ్ అవైలబుల్ అట్ విచ్ బటన్ అంటే స్టార్ట్ బటన్లో మనం చూడొచ్చు అనమాట. ద కంటెంట్స్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే ఆర్ లాస్ట్ వెన్ ద కంప్యూటర్ టర్న్స్ ఆఫ్ అంటారు. ఇక్కడ మనం రోమ్లో చూసినట్లయితే పర్మనెంట్గా ఉంటారు, ర్యామ్లో టెంపరీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వెన్ యూ ఎంటర్ టెక్స్ట్ ఇన్ ఎ సెల్ ఇన్ ఎక్సెల్ ఇట్ ఆల్సో అపియర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే, సో మనం ఏదంటే టెక్స్ట్ అప్లై చేస్తామో ఎక్సెల్లో అది ఫార్ములా బార్లో కూడా మనం చూడొచ్చు అనమాట. పోర్ట్ నెంబర్ అనేది, పోర్ట్ డిస్క్రిప్షన్ అనేది మరియు నంబర్ ఆఫ్ పోర్ట్స్ అనేది ఆర్డర్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్
ఇన్పుట్ అనమాట. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్గా మనం చెప్పుకోవచ్చు. వర్క్ బుక్ అనేది కలెక్షన్ ఆఫ్ వర్క్ షీట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఎక్సెల్ని మనం వర్క్ బుక్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్స్ మెయిన్ పేజ్ ఏమంటారంటే హోమ్ పేజ్గా చెప్పుకోవచ్చు. ఇప్రోమ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అనమాట. నెక్స్ట్ ద టెక్నాలజీ దట్ స్టోర్స్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఏ మైక్రో ప్రాసెసర్ చిప్ అండ్ దస్ ఎన్హాన్సెస్ ఇట్ స్పీడ్. దాన్ని మనము RISC అంటారనమాట. నెక్స్ట్ విచ్ ఇస్ నాట్ ఎ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే కాపీ టెక్స్ట్ అనేది మాత్రం చేయలేదు, కానీ స్టోరింగ్ డేటా, యాక్సెప్ట్ ఇన్పుట్ టు ప్రాసెస్ డేటా, యాక్సెప్ట్ అండ్ ప్రాసెస్ డేటా అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. కాపీ అండ్ టెక్స్ట్ అనేది మనం చేయాలి. ASC2 అనేది ఒక కోడింగ్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ 128 డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఇది విచ్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఇస్ డైరెక్ట్లీ ఇన్వోక్డ్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ కాలమ్ డేటా ఇన్ వర్డ్ యూ నీడ్ టు, దీంట్లో మనం చూసినట్లయితే గో త్రూ ఆల్ దిస్ యూ విల్ హ్యావ్ ఇట్. ఫైల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బై స్టోరింగ్ దెమ్ ఇన్ ఏ ఫోల్డర్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటాము. ఇక్కడ వెన్ ఏ కంప్యూటర్ ఇస్ స్విచ్డ్ ఆన్ ద బూటింగ్ ప్రాసెస్ పర్ఫార్మ్స్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. తనంతకు తనే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకుంటుంది. ఇన్ వర్డ్ డాక్యుమెంట్లో ద ఫీచర్ దట్ ఆటోమేటికలీ డిటెక్ట్స్ కామన్ ఎర్రర్స్ ఈస్ కాల్డ్ ఆటో కరెక్ట్ అంటారనమాట. ఈ కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఓల్డ్ అండ్ పర్హాప్స్ నాట్ సాటిస్ఫాక్టరీ, దాన్ని మనము లిగాసీ సిస్టమ్ అంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏది బైనరీ నెంబర్ కాదన్నాడు 202, ఎందుకంటే 2 ఉండదు కదా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డజంట్ స్టోర్ డేటా పర్మనెంట్లీ అంటే ర్యామ్ అనమాట. స్మాలెస్ట్ స్టోరేజ్ అడిగాడు, దాన్ని మనము కిలోబైటు, టెరాబైటు, గిగాబైటు, మెగాబైట్లో కిలోబైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ మెనూ ఎనేబుల్స్ ద యూజర్ టు చూజ్ టూల్ బార్స్ అంటే ఇక్కడ వ్యూ మెనూ అనేది మనం చూడొచ్చు. చూజ్ ద టూల్ బార్స్ బై వ్యూయింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లోకల్ హార్డ్ డిస్క్ ఆఫ్ ఎ కంప్యూటర్ ద యూజర్ కెన్ ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ అప్ అండ్ ద రిమైనింగ్ ఫ్రీ స్పేస్ ఆన్ ద డిస్క్. ఈ విధంగా మనం ప్రాపర్టీస్ చూసినట్లయితే ఎంత వాడాము, ఎంత స్పేస్ ఉంది తెలుసుకోవచ్చు అనమాట. ప్రీ డిఫైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ఫార్ములా ఇన్ ఎక్సెల్ ఏమంటారంటే ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఏది విచ్ కంటైన్స్ పర్మనెంట్ డేటా అండ్ గెట్స్ అప్డేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే మాస్టర్ ఫైల్ అనమాట. ద కీబోర్డ్ షార్ట్ కట్ అనేది టు సెంట్రలైజ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఇన్ వర్డ్, దాన్ని ఏమంటారంటే ఇక్కడ మీరు చూసినట్లయితే సెంట్రలైజ్ చేయడానికి కంట్రోల్ E అనమాట, అది సెంట్రలైజ్ అవుతుంది. జస్టిఫై అంటే జస్టిఫై అవుతుంది అనమాట. J విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ఫ్లాపీ డిస్క్స్ ఫ్రమ్ డేటా గెట్టింగ్ యాక్సిడెంటల్లీ ఎరేజ్డ్ అంటే రైట్ ప్రొటెక్షన్ నాచ్ ఉంటుంది ప్రతి ఒక్క ఫ్లాపీలో. మోడెమ్ అనేది మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ ఇస్ కనెక్టెడ్ టు టెలిఫోన్ లైన్ అనమాట. లార్జ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఇన్ ఆటోమేటెడ్ ఆర్గనైజేషన్స్ యూజ్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనమాట. ఆపరేషన్ ఆఫ్ కంబైనింగ్ 2 cells ఇంటూ ఏ సింగిల్ సెల్ ఇన్ ఎక్సెల్ ఈజ్ రెఫర్డ్ యాజ్ మెడ్ సెల్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్ టు స్టోర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్, దాన్ని మనం ఫైల్ కంప్రెషన్ అని చెప్పుకోవచ్చు. ఒక కంప్యూటర్లో మోస్ట్ ప్రాసెసింగ్ అనేది టేక్స్ ప్లేస్ ఇన్ ద CPU మనం చూడొచ్చు అనమాట. డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ వర్క్ షీట్, దాన్ని రోస్ అండ్ కాలమ్స్లో మనం చూడొచ్చు. ఏది ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ నెంబర్ అంటే 1000101, ఎందుకంటే 1 and 0 మాత్రమే చూడొచ్చు. మల్టీ ప్రోగ్రామింగ్ అంటే 2 లేదా ఎక్కువ కన్నా ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూస్గా మల్టిపుల్ ప్రాసెసింగ్ అవుతుంటే దాన్ని మల్టీ ప్రోగ్రామింగ్ అంటారనమాట. ఏది స్టోరేజ్ మీడియం కాదన్నాడు కీబోర్డు. నెక్స్ట్ మనము ఎక్సెల్లో ఈ విధంగా వెన్ ద కంటెంట్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ సెల్ ఆర్ రేంజ్ ఆఫ్ సెల్స్ హ్యావ్ టు బీ ఎరేజ్ యూజింగ్ ద మెనూ అంటే సెలెక్ట్ ద సెల్స్, చూజ్ ఎడిట్ అండ్ సెలెక్ట్ క్లియర్ అండ్ దెన్ ఆల్ అని కమాండ్ అనమాట. కంప్యూటర్ అబ్రివేషన్ KB అంటే కిలోబైట్. ఇక్కడ ఇన్ ఎక్సెల్ వర్క్షీట్ ఈజ్ టు బి లింక్డ్ ఫర్ యూజ్ ఇన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏది క్లిక్ చేయాలంటే ఎడిట్ మరియు పేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎక్సెల్ షీట్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఫుల్ ఫాము హార్డ్వేర్ అండ్ నాట్ ద సాఫ్ట్వేర్ అన్నాడు. కంట్రోల్ యూనిట్ అనేది హార్డ్వేర్ అనమాట, మిగతావన్నీ సాఫ్ట్వేర్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ వర్డ్ డాక్యుమెంట్లో ఇన్ విచ్ మెనూ వుడ్ ద యూజర్ సెలెక్ట్ టు ప్రింట్ ద డాక్యుమెంట్ అంటే ఫైల్ అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ కంప్యూటర్ ఫైల్స్ అంటే దీంట్లో యూ కెన్ గో త్రూ దాట్. కామన్ నేమ్ ఆఫ్ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అంటే మోడెమ్ అనమాట, ఇంటర్నెట్ పర్పస్. వాట్ డూ యూ సీ వెన్ యూ క్లిక్ ద రైట్ మౌస్ బటన్ అంటే స్పెషల్ మెనూ లేదా ప్రాపర్టీస్ అనమాట. ఇన్ ఆర్డర్ టు చూస్ ద ఫాంట్ ఫర్ ఎ సెంటెన్స్ ఇన్ ఏ వర్డ్ డాక్యుమెంట్ సెలెక్ట్ ద ఫాంట్
ఇన్ ద ఫార్మాట్ మెనూలో. ఏఎల్యూ అనేది అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అంటారు. ఇవి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తుంది అనమాట. ఎక్సెల్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈజ్ యూస్ టు ప్రిపేర్ స్ప్రెడ్ షీట్ అనమాట. మొట్టమొదటి కంప్యూటర్ వాజ్ ప్రోగ్రామ్డ్ యూజింగ్ ద మెషిన్ లాంగ్వేజ్ వాడడం జరిగింది. ద టైప్ ఆఫ్ కంప్యూటర్ కుడ్ బి ఫౌండ్ ఇన్ డిజిటల్ వాచ్ అంటే ఎంబెడెడ్ కంప్యూటర్ అనమాట, మన చేతిలో ఉన్న డిజిటల్ వాచ్. డివైస్ యూజెస్ ఏ హ్యాండ్ హెల్డ్ ఆపరేషన్ సిస్టమ్, మన చేతిలో ఉన్న మొబైలే వన్ టైప్ ఆఫ్ పీడిఏ అనమాట, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. హార్డ్ కాపీ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అనేది ప్రింటెడ్ అనే ప్రింటింగ్ పేపర్ అనమాట. ద కీ యూజ్డ్ ఇన్ ద కాంబినేషన్ విత్ ద అనదర్ కీ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఏదన్నా ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనం కంట్రోల్ వాడాల్సి ఉంటుంది అనమాట. కంట్రోల్ ఏ, కంట్రోల్ వి, ఆ విధంగా. పవర్ఫుల్ కీ ఏ విధంగా ఎగ్జిట్ ప్రోగ్రామ్ అంటే ఎస్కేప్ కొడితే ఆ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోతాం అనమాట, క్లోజ్ అయిపోతుంది. ద టిపికల్ అక్రానిమ్ ఫర్ రీయూజబుల్ ఆప్టికల్ స్టోరేజ్ అంటే సిడి రీరైటబుల్ అనమాట, ఆర్డబ్ల్యూ అంటారు. హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అండ్ కన్సిడర్ నాన్ వాలటైల్ స్టోరేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కంప్యూటర్ స్టోర్స్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ టెంపరీ అంటే ర్యామ్లో టెంపరీగా మనం చూడొచ్చు. ఫార్మెటింగ్ ఏంటంటే ఇది ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ ద డిస్క్ ఇంటూ ట్రాక్స్ అండ్ సెక్టార్స్. డివిడి ఒక ఆప్టికల్ డిస్క్, పార్ట్ ఆఫ్ కంప్యూటర్ హెల్ప్స్ టు స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అంటే డిస్క్ డ్రైవ్ అనమాట. నెక్స్ట్ ద డ్రైవైజ్ దట్ నాట్ ఓన్లీ ప్రొవైడ్ సర్చ్ ప్రొటెక్షన్ అంటే యూపీఎస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. కొన్ని రిపీట్ అయినా, డోంట్ వరీ. ద కంట్రోల్స్ మదర్ బోర్డ్ అని కంట్రోల్ చేస్తుంది, కమ్యూనికేషన్ ఫర్ ద ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ అనమాట. స్లాట్స్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్పాన్షన్ కేపబిలిటీ ఫర్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఏ డిస్క్ డ్రైవ్ ఈజ్ అ హార్డ్వేర్ యూజ్ టు రీడ్ డిస్క్స్ అనమాట. ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ డిజిటల్ సిస్టమ్ అన్నాడు బిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ప్రిస్క్రైబ్డ్ సెట్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సాల్వింగ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, దాన్ని మనం అల్గరిథం అంటారనమాట. నెక్స్ట్ ఒక సింటాక్స్ ఏంద్రా అంటే దాంట్లో మనం స్పెసిఫిక్ రూల్స్ మరియు వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ ద లాజికల్ స్టెప్స్ ఆఫ్ అన్ అల్గరిథం మనం చూడొచ్చు అనమాట. సి, బేసిక్, కోబాల్ అనేది మరియు జావా అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పి హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ద టర్మ్ బిట్ అనేది ఇన్ షార్ట్ ఫర్ బైనరీ డిజిట్ అనమాట. కంప్యూటర్ వర్క్స్ ఆన్ ద బైనరీ నంబర్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ గిగాబైట్ ఈజ్ ఏ అప్రాక్సిమేట్లీ 1 బిలియన్ బైట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద స్మాలెస్ట్ యూనిట్ ఇన్ ఏ డిజిటల్ సిస్టమ్ ఏదిరా అంటే బిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ కీ ఈ విధంగా యూజ్డ్ ఇన్ కాంబినేషన్ విత్ అనదర్ కీ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అంటే కంట్రోల్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనము హైలైటింగ్ మనకు తెలుసు కదా, టు సెలెక్ట్ బై షేడింగ్ యాజ్ యూ డ్రాగ్ ద మౌస్ యారో ఓవర్ ద టెక్స్ట్. ఇప్పుడు మనం హైలైట్ చేసాం కదా బి అనేది, సో ఆ విధంగా. పవర్ఫుల్ కీ దట్ లెట్స్ యూ ఎగ్జిట్ ఏ ప్రోగ్రామ్ వెన్ పుష్డ్ అంటే ఎస్కేప్ అనమాట, ఎగ్జిట్ అయిపోతావు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ప్రోగ్రాము విచ్ మేక్ ఈజీ టు యూజ్ ఏ కంప్యూటర్ అనమాట. ఎర్రర్ అనేది ఇన్ ఏ ప్రోగ్రామ్ విచ్ కాజెస్ రాంగ్ రిజల్ట్, దాన్ని మనము బగ్గా కూడా మనం చెప్పుకోవచ్చు అండి. చిన్న బగ్ అది ఒక ఎర్రర్ అనమాట. ఇది డీబగ్గింగ్ అంటే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ సెర్చింగ్ బగ్స్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ అండ్ ఎలిమినేటింగ్ అని చెప్పండి. ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ టెల్స్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోడ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వేరింగ్ విత్ ఆర్ లెంగ్స్ దట్ ఆర్ కంప్యూటర్ రీడబుల్, దానిలో మనము ఏ బార్ కోడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం మార్కెట్లో చూసినట్లయితే బార్ కోడింగ్ మనం చూస్తామన్నమాట. ఫర్ క్రియేటింగ్ న్యూ డాక్యుమెంట్ ఫైల్ మెనూ నుంచి లేదా కంట్రోల్ అని కొట్టినా కూడా వస్తుంది. 2 different files can have the same time, they are in a different folders ఉంటే మనము ఖచ్చితంగా సేమ్ పేరుతోటి డిఫరెంట్ ప్లేస్లో పెట్టచ్చు. పీరియాడికలీ యాడింగ్, చేంజింగ్ అండ్ డిలీటింగ్ ఫైల్ రికార్డ్స్, వీటిని మనము అప్డేటింగ్ అంటారనమాట ఏదన్నా మనం చేయాలనుకుంటే. సేవింగ్ అనేది కాపీయింగ్ డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు ఏ స్టోరేజ్ మీడియం, సో దాన్ని మనం సేవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాట్ మెనూ ఈజ్ సెలెక్టెడ్ టు ప్రింట్ అంటే ఫైల్ నుంచి మనం ప్రింట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయొచ్చు. అలోజ్ యూ టు ప్రింట్ అంటే కంట్రోల్ పీ కొడితే వస్తుంది. టు చేంజ్ రిటర్న్ వర్క్ ఆల్రెడీ డన్ అంటే ఎడిట్ అంటారు అనమాట. మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఎడిటింగ్ అంటారు. ఇక్కడ ఏ కమాండ్ టు గెట్ ఎ ఫైల్ యూ వర్క్డ్ ఆన్ ఫ్రమ్ ద మెమరీ వేర్ ఇట్ వాస్ స్టోర్డ్ అంటే సేవింగ్ అనమాట. ఏ ఫైల్ డైరెక్టరీ ఇంక్లూడ్స్ ద ఫైల్ నేమ్ అండ్ పాసిబ్లీ ఏ డైరెక్టరీ ఆఫ్ ఫోల్డర్. ఐటమ్స్ సచ్ యాజ్ నేమ్స్ అండ్ అడ్రస్ ఆర్ కన్సిడర్, దానిలో మనం డేటా అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ సింగిల్ ఎంటిటీ ఇన్ ద డేటాబేస్ లైక్ ఎ పర్సన్, ప్లేస్, ఈవెంట్ ఆర్ థింగ్ అంటే క్వీరీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఏంటంటే దీంట్లో మనము సింగిల్ ఎంటిటీ, ద డేటా బేస్ లైక్ పర్సన్, ప్లేస్, ఈవెంట్ ఆర్ థింగ్ మనం చూడొచ్చు అనమాట. ద నేమ్ ఆఫ్ యూజర్ అసైన్స్ టు ఏ డాక్యుమెంట్ అంటే రూట్ డైరెక్టరీ అంటారనమాట. నెక్స్ట్ ద ఆటో కరెక్ట్ ఫీచర్ అనేది ఇన్ వర్డ్ ఆటోమేటికలీ కరెక్ట్స్
సర్టెన్ స్పెల్లింగ్, టైపింగ్, క్యాపిటలైజేషన్ ఆర్ గ్రామర్ ఎర్రర్స్ అన్నమాట. దీంట్లో మనం చూడొచ్చు. యూ ఆర్గనైజ్ ఫైల్స్ బై స్టోరింగ్ దెమ్ ఇన్ ఫోల్డర్స్ అని మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ కాలమ్నర్ డేటా ఇన్ వర్డ్ యూ నీడ్ టు, దాన్ని మనం సెట్ ట్యాబ్స్ ఆర్ యూజ్ ద టేబుల్ మెనూ అని చెప్పుకోవచ్చు. ఏ రెడ్ వేవీ లైన్ అండర్ ఏ వర్డ్ ఇండిసెస్ that the word is not in the directory file and therefore might be spelled incorrectly. ఆ విధంగా ఇన్కరెక్ట్ అయితే రెడ్ వేవీ లైన్ మనం చూడొచ్చు అనమాట. సాఫ్ట్వేర్ యూ కెన్ యూజ్ టు క్రియేట్ ఎ బడ్జెట్, దాన్ని మనము స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అంటారు. నెక్స్ట్, నంబర్స్ అండ్ ఫార్ములా ఎంటర్డ్ ఇన్ ఎ సెల్, దానిలోని మనము న్యూమరిక్ ఎంట్రీస్ అని చెప్పుకోవచ్చు. నంబర్స్ ఇన్ టేబుల్ కాలమ్ దే ఆర్ యూజువల్ లెఫ్ట్ అలైన్ అనమాట. కాలంలో లెఫ్ట్ సైడే అలైన్ అయి ఉంటాయన్నమాట. ఈచ్ బాక్స్ ఇన్ ఏ స్ప్రెడ్షీట్, దాన్ని ఏమంటారంటే సెల్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఎ ప్రీవియస్లీ సేవ్డ్ ఫైల్ ఈజ్ ఎడిటెడ్, ద ఫైల్ మస్ట్ బి సేవ్డ్ అగైన్ టు స్టోర్ ద చేంజెస్. డిఫరెంట్ పేరు ఇచ్చి దాన్ని సేవ్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఎ ఫైల్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ యాజ్ ఎ యూనిట్ అని చెప్పుకోవచ్చు. ఆటో ఫిట్ అంటే టు ఇన్స్ట్రక్ట్ వర్డ్ టు ఫిట్ ద విడ్త్ ఆఫ్ ఎ కాలమ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద టేబుల్, ఆటోమేటికలీ క్లిక్ ద ఆటో ఫిట్ బటన్ అండ్ దెన్ పాయింట్ టు ఆటో ఫిట్ కంటెంట్స్. నెక్స్ట్, వై ఈజ్ ఇట్ అనెథికల్ టు షేర్ కాపీరైటెడ్ ఫైల్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే ఈ విధంగా కాపీరైటెడ్ ఫైల్స్ షేర్ చేయడం వల్ల వితౌట్ పర్మిషన్ ఈ కాపీరైట్స్ లా ఉంటాయన్నమాట. దాన్ని మనం బ్రేక్ చేసినట్లే. ఎప్పుడైతే పట్టుకుంటారో దూల తీరిపోతుంది మీకు. రీయూజబుల్ ఆప్టికల్ స్టోరేజ్ విల్ టిపికల్లీ హ్యావ్ ద అక్రోనిమ్ ఆర్డబ్ల్యూ అనమాట. సిడిఆర్డబ్ల్యూ అంటారు. డిజిటల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో బైనరీ సిస్టమ్ అనేది టు ఎన్కోడ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకుంటాయన్నమాట. వన్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్పుట్ ఇంటూ ఏ కంప్యూటర్, అది ఒక డేటాగా మారిపోతుంది అనమాట. ద యాక్టివ్ విండో ఈజ్ ద టర్మ్ యూజ్ టు డిస్క్రైబ్ ద విండో దట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ యూజ్డ్ అనమాట. ఏదైతే వాడుతున్నావో దాన్ని యాక్టివ్ విండో అంటారు అనమాట. ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఫైల్స్ని డేటాబేస్గా మనం చెప్పుకోవచ్చు. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎక్సెల్ వర్క్ బుక్ అనేది కలెక్షన్ ఆఫ్ చార్టు మరియు వర్క్షీట్ అని చెప్పుకోవచ్చు. ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సార్టెడ్ అండ్ డెల్ట్ విత్ యాజ్ ఎ యూనిట్, దాన్ని మనం ఏమంటారంటే ఫైల్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ ఎక్సెప్ట్ వైరస్ డిటెక్షన్ మాత్రం కాదు. మిగతావన్నీ వర్క్షీట్, సెల్, ఫార్ములా ఇవన్నీ స్ప్రెడ్షీట్లో మనం చూడొచ్చు అనమాట. ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి కొత్తది కంట్రోల్ అని కొడితే న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది. ఫైల్ మెనూ నుంచి కూడా వెళ్ళచ్చు. ఎంఎస్ వర్డ్ అనేది ఒక ప్రాసెసింగ్ డివైస్ అనమాట. రీస్టార్టింగ్ ఏ కంప్యూటర్ దట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ఇట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ వామ్ బూటింగ్ అంటారనమాట. అంటే రీస్టార్ట్ చేయడాన్ని. ద అబిలిటీ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ మోర్ దాన్ వన్ అప్లికేషన్ అట్ ఏ టైమ్, దాన్ని మనం మల్టీ టాస్కింగ్గా చెప్పుకోవచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అవుట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నోన్ యాజ్ కోడింగ్ అంటారనమాట. నెక్స్ట్, ఏ యూటిలిటీ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ద కంప్యూటర్ ఈజర్ టు యూజ్ అనమాట. A peripheral is the general term for the hardware not necessary to the basic function of the computer connected externally. ఇది ఒక పెరిఫెరల్ అని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఆఫ్ సెండింగ్ అండ్ రేషనింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ కంప్యూటర్ డివైజెస్, దాన్ని మనం నెట్వర్క్ అని చెప్పుకోవచ్చు. ఏ డివైస్ దట్ కనెక్ట్స్ టు ఏ నెట్వర్క్ వితౌట్ ద యూజ్ ఆఫ్ కేబుల్స్, దాన్ని మనం వైర్లెస్ అని గుర్తుంచుకోండి. ద నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎనేబుల్స్ యూ కంప్యూటర్ టు కనెక్ట్ టు అనదర్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఇది నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఇది చాలా ఈజీ చేస్తుంది అనమాట కంప్యూటర్ని వేరే కంప్యూటర్తో కనెక్ట్ చేయడానికి. టు అక్రాస్ ద మెయిన్ ఫ్రేమ్ ఆర్ సూపర్ కంప్యూటర్ యూజర్స్ ఆఫెన్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారు, టెర్మినల్స్ యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక వర్డ్ అనేది ఇన్ ఎ వెబ్ పేజ్ దట్ వెన్ క్లిక్డ్ ఓపెన్స్ అనదర్ డాక్యుమెంట్, అది హైపర్ లింక్ క్రియేట్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే వేరే డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, ఏ ప్రోటోకాల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పుకోవచ్చు. అన్సొలిసిటెడ్ ఈమెయిల్ని మనం ఏమంటారంటే స్పామ్ అని కూడా మనం తెలుసుకోవాలి. సీక్రెట్ కోడ్ ఏదైతే ఉందో దట్ రెస్ట్రిక్ట్స్ ఎంట్రీ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్, దాన్ని మనము ఈ విధంగా పాస్వర్డ్గా మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ డిజైన్ టు డిస్ట్రాయ్ డేటా ఆన్ యువర్ కంప్యూటర్ విచ్ కెన్ ట్రావెల్ టు ఇన్ఫెక్ట్ అదర్ కంప్యూటర్స్, దానిలో మనము వైరస్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. మోడెమ్స్ అనేది ట్రాన్స్మిట్ డేటా ఓవర్ టెలికమ్యూనికేషన్ లైన్స్, ఇంటర్నెట్గా ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ టెలిఫోనీ అలౌ చేస్తుంది వాయిస్ కమ్యూనికేషన్ కన్వర్జేషన్ అనేది ట్రావెల్ ఓవర్ ద ఇంటర్నెట్.
నెక్స్ట్ ఏ వెబ్సైట్ అనేది కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ వెబ్ పేజెస్ లొకేటెడ్ అనే వెబ్ సర్వర్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది వెబ్ సర్వర్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కంప్యూటర్ అటాచ్డ్ టు ద ఇంటర్నెట్ అండ్ దట్ రన్స్ ఎ స్పెషల్ వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ అండ్ కెన్ సెండ్ వెబ్ పేజెస్ అవుట్ టు అదర్ కంప్యూటర్స్ ఓవర్ ద ఇంటర్నెట్. దాన్ని వెబ్ సర్వర్గా చెప్పుకోవచ్చు. ఈ కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ఇంటర్నెట్ యాక్టివిటీగా గుర్తుంచుకోండి. ఈరోజు మెయిన్ రీజన్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ కంప్యూటర్లోకి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడింగ్ అంటారు. పాపులర్ వే టు లెర్న్ అబౌట్ కంప్యూటర్స్ వితౌట్ ఎవర్ గోయింగ్ టు ద క్లాస్ రూమ్. దాన్ని మనం ఈ లెర్నింగ్ అంటారు. ప్రజెంట్ చిన్నపిల్లలు ఏదైతే చేస్తున్నారో అంతా ఈ లెర్నింగ్ అనమాట. ఫిషింగ్ స్కామ్స్ ఆర్ ద అటెంప్ట్స్ బై ఇండివిజువల్స్ టు ఆబ్టైన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ బై ఫాల్సిఫైయింగ్ దేర్ ఐడెంటిటీ. ఫిషింగ్ స్కామ్స్గా చెప్పుకోవచ్చు. టు మూవ్ డౌన్ ఏ పేజ్ ఇన్ ఏ డాక్యుమెంట్ స్క్రోలింగ్ అంటారనమాట. ఇది విధంగా స్క్రోల్ బార్ ఉంటుంది కదా, కిందికి తీసుకెళ్తాం. ఈ టూల్ బార్ కంటైన్స్ బటన్స్ అండ్ మెనూస్. ఈ టూల్ బార్లో ఈ విధంగా క్విక్ యాక్సెస్ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ షార్ట్ కట్ ఈజ్ అన్ ఐకాన్ ఆన్ ద డెస్క్టాప్ దట్ ప్రొవైడ్స్ ఏ యూజర్ విత్ ఇమ్మీడియట్ యాక్సెస్ టు ఏ ప్రోగ్రామ్. మనం డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్ దాట్ ఏ యూజర్ కెన్ క్రియేట్ టు స్టోర్ ఫైల్స్. దానిలో ఫోల్డర్లు అంటారు అనమాట. వాట్ ఇస్ ద మెయిన్ ఫోల్డర్ ఆన్ ద స్టోరేజ్ డివైస్ కాల్డ్ అంటే రూట్ ఇన్ డైరెక్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ కంపైలర్ ఏం చేస్తుంది? ట్రాన్స్లేట్స్ ఏ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. కాపీయింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఇట్స్ ఆథర్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ పైరసీ. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సెక్యూరిటీ యూటిలిటీ అనమాట. కంప్యూటర్ ఎక్విప్మెంట్ అనేది హార్డ్వేర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే స్టాండ్ బై మోడ్ ఏంటంటే అంటే వెన్ ద మోర్ పవర్ హంగ్రీ కాంపోనెంట్స్ సచ్ యాజ్ ద మానిటర్ అండ్ ద హార్డ్ డ్రైవ్ ఆర్ పుట్ ఇన్ ఐడల్ పొజిషన్. దాన్ని మనం స్టాండ్ బై మోడ్ అంటారనమాట. అంటే ఎక్కువగా పవర్ కన్జ్యూమ్ కాకోకుండా. ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ యూజెస్ స్పెషల్ సాఫ్ట్వేర్ టు స్కాన్ హార్డ్ డ్రైవ్స్ ఆఫ్ పొటెన్షియల్ క్రిమినల్స్. సస్పెక్ట్స్ ఆన్సర్ ఏంటంటే ఫోరెన్సిక్ రెఫరెన్స్, ఆన్లైన్ అవుట్లాస్, కంప్యూటర్ క్రైమ్, డిఫికల్టీ, ఛాలెంజింగ్. ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. క్రైమ్ అంటే కంప్యూటర్ ఆఫెన్ గోస్ అన్రిపోర్టెడ్ బికాస్ బిజినెస్ ఫియర్ నెగిటివ్ పబ్లిక్లీ అనమాట. దాన్ని క్రైమ్గా చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ అంటే కనెక్షన్స్ ఆర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ పాయింట్ ఆఫ్ అటాక్ ఫర్ ఇంటర్నెట్ కామర్స్. సో ఓవరాల్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు ఇంటర్నెట్ని. కామన్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్ క్రైమ్ ఏంటంటే దొంగతనం అనమాట. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ గురించి అడిగాడు. నెక్స్ట్ ద థెఫ్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఇస్ కామన్ పీడిఎస్ అండ్ కంప్యూటర్స్ ప్రకారం నోట్బుక్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ విధంగా మ్యాక్రో వైరస్ అంటే ఏంటి, వైరస్ రెఫరెన్స్ గురించి. వామ్స్ అంటే బోత్ వైరస్ అండ్ యూజ్ కంప్యూటర్ హాస్ట్ టు రెప్లికేట్, దీన్ని వామ్స్ అంటారు. ప్రోగ్రామ్ రీసెర్చ్ ఫర్ ద ఎలిమినేట్ వైరస్ అంటే యాంటీవైరస్ అని. మనము ఎప్పుడైతే వైరస్ ఎక్కుతుందో యాంటీవైరస్ వేయాల్సి ఉంటుంది అనమాట. హ్యాకర్స్ అండ్ హ్యాకింగ్ గురించి అడిగాడు. నెక్స్ట్ మనము క్రాకింగ్ అంటే రెఫర్స్ టు ఎలక్ట్రానిక్ ట్రెస్పాసింగ్ ఆర్ క్రిమినల్ హ్యాకింగ్. ఎవరైతే హ్యాక్ చేశారో వాడిని క్రాక్ చేయడాన్ని క్రాకింగ్ అంటారనమాట. డిఓఎస్ అంటే డినయల్ ఆఫ్ సర్వీస్. డిడిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్. హైజాక్ వెబ్ పేజెస్ అండ్ ఇండైరెక్ట్ యూజెస్ టు అదర్ సైట్స్ని ఏమంటారంటే వెబ్ జాకర్స్ అంటారనమాట. ఆడిట్ కంట్రోల్ అంటే సాఫ్ట్వేర్ మానిటర్స్ అండ్ రికార్డ్స్ కంప్యూటర్ ట్రాన్సాక్షన్ని ఆడిట్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పీజీపీ అంటే ప్రెటీ గుడ్ ప్రైవసీ అంటారనమాట. యూజర్ ఐడెంటిఫైర్ ఆర్ యూజర్ ఐడి అంటారు. మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇంక్లూడ్ విండోస్ ఎక్స్పీ. దే అసైన్ ఈచ్ యూజర్ ఏ యూనిక్ అనమాట. ఇట్ షుడ్ నాట్ బీ కామన్ నాలెడ్జ్ దట్ యూజర్ షుడ్ నాట్ ఓపెన్ ఫర్ ఈమెయిల్ రిసీట్స్ దట్ ద యూజర్ డజంట్ నో అటాచ్మెంట్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే పోస్ట్ స్క్రిప్ట్ అనేది మాత్రం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే కాదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాట్ఫామ్ ఫ్రీ లాంగ్వేజ్ అన్నాడు. జావా అని అనమాట. డిజిటల్ సిగ్నేచర్ అనేది ఎన్క్రిప్టింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. మెకానిజం టు ప్రొటెక్ట్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద అటాక్, దాన్ని ఫైర్ వాల్ అంటారనమాట. ఒక కంప్యూటర్ సిస్టమ్ దట్ పర్మిట్స్ మల్టిపుల్ యూజర్స్ టు రన్ ప్రోగ్రామ్స్ అట్ ద సేమ్ టైమ్ మల్టీ టాస్కింగ్ సిస్టమ్ అంటారనమాట. LAN అంటే కంప్యూటర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దట్ ప్రొవైడ్స్ ఎ వే టు ఇంటర్కనెక్ట్ మల్టిపుల్ కంప్యూటర్ అక్రాస్ షార్ట్ డిస్టెన్స్ని LAN అంటారు. టెల్నెట్ అంటే ఇక్కడ టెలిఫోనిక్ నెట్వర్క్ అనమాట. దట్ రన్స్ రిమోట్ ప్రోగ్రామ్ నుంచి అంటే దూరం నుంచి
దాన్ని ఫంక్షన్ చేయొచ్చు అనమాట. స్విచ్ ఏంద్ర అంటే డివైస్ అనమాట దట్ ఫార్వర్డ్స్ డేటా ప్యాకెట్ ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్, దాన్ని స్విచ్ అంటారనమాట. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ మీడియా ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే ఫైబర్ ఆప్టిక్గా కూడా చెప్పుకోవచ్చు. టూల్ దట్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఆర్ ఫైల్స్ అమాంగ్ కంప్యూటర్స్ అంటే టీసీపీ అనమాట. హెచ్టిఎంఎల్ అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. షార్ట్ కీ మనకు తెలుసు, సీక్రెట్ కీ ఎన్క్రిప్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రైవేట్ ఎన్క్రిప్షన్ అంటారనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్యాష్ ఈజ్ టు ఎగ్జిక్యూట్ పేమెంట్ బై యూజింగ్ కంప్యూటర్స్ ఓవర్ నెట్వర్క్ అనమాట. దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎలక్ట్రానిక్ క్యాష్. ఎస్ఎంటీపీ అంటే ఇది ఒక ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మెజర్ బిట్వీన్ ఎండ్ యూజర్ అండ్ మెయిల్ సర్వర్ అనమాట. డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏం లేదు, సాఫ్ట్వేర్ టు రికగ్నైజ్ సిగ్నేచర్. టెల్నెట్ అనేది ఒక రిమోట్ లాగిన్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్నెట్ని మనం నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు. కెర్బరోస్ ఒక ఇన్స్క్రిప్షన్ బేస్డ్ సిస్టమ్ అనమాట. సీక్రెట్ కీ ఇన్క్రిప్ట్ చేస్తుంది. మెథడ్ ఆఫ్ పేమెంట్ ఫర్ ఆన్లైన్ కన్జ్యూమర్స్ ఎలా అంటే మొత్తం ఎలక్ట్రానిక్ క్యాష్, క్రెడిట్, ఎలక్ట్రానిక్ చెక్స్ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. డిఎన్ఎస్ అనేది హారిజంటల్ నేమింగ్ సిస్టము. ఫైర్వాల్ అనేది సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ యూస్ టు ఐసోలేట్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ ఫ్రమ్ ఏ పబ్లిక్ నెట్వర్క్ అనమాట. దాన్ని ఫైర్వాల్ అంటారు. రౌటర్ గురించి మనకు తెలుసు కదా, డిస్ట్రిబ్యూట్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ నెట్వర్క్స్. ఎల్డిఏపి అంటే లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. ఈ కామర్స్ అనేది ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఆన్లైన్ జాబ్ సెర్చింగ్. మిగతా ఏవైతే ఇచ్చారో జ్యువెలరీ కానీ, యాంటిక్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, బ్రాండెడ్ క్లోత్స్కి మాత్రం ఈ కామర్స్ అనమాట. సిడి రోమ్, కంపాక్ట్ డిస్క్, రీడ్ ఓన్లీ మెమొరీ, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, బైనరీ కోడెడ్ డెసిమల్. చీఫ్ కాంపోనెంట్ ఆఫ్ మొదటి జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ మరియు వాల్వ్స్ యూజ్ చేసేవాళ్ళు. డిజిటల్ కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ డిజిటల్ ఫ్రమ్ అనలాగ్ అనమాట. దాని డిజిటల్ కంప్యూటర్ అనమాట. ద నేమ్ ఆఫ్ ద డిస్ప్లే ఫీచర్స్ దట్ హైలైట్స్ ఆర్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ రిక్వైర్స్ ఆపరేటర్ అటెన్షన్ అంటే ఇప్పుడు పిక్సెల్స్ అనమాట. ఎంత ఎక్కువ పిక్సెల్స్ ఉంటే అంత క్లారిటీ ఉంటుంది ఎల్ఈడి టీవీలో. బ్రెయిన్ అండ్ హార్ట్ ఆఫ్ కంప్యూటర్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని బ్రెయిన్, మైక్రో ప్రాసెసర్ని హార్ట్, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, పర్సనల్ డిజిటల్ అసిస్టెన్స్ మొబైల్ని, వీడియో అండ్ విజువల్ డిస్ప్లే యూనిట్ స్క్రీన్ మరియు మానిటర్ అనమాట. మెమరీ స్టాటిక్ అండ్ నాన్ వాలటైల్ అన్నాడు. అంటే నాన్ వాలటైల్ అంటే పర్మనెంట్ అనమాట, స్టాటిక్ అంటే పర్మనెంట్, రోమ్ అని చెప్పుకోవచ్చు. మెమరీ యూనిట్, అరిథమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్ సిపియూలో ఉంటాయి. నాట్ అ బైనరీ డిజిట్ 202. ఈప్రోమ్ ఎలక్ట్రానికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. అవుట్పుట్ క్వాలిటీ ఆఫ్ ఎ ప్రింటర్ అనేది డాట్ పర్ ఇంచ్లో. టీసీపీ ఒక ప్రోటోకాల్ అనమాట. పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డిజిటల్ ఫార్మాట్ అనమాట. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ, ఏది బైనరీ నెంబర్ కాదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసు. డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. అలైనింగ్ కంట్రోల్ జే జస్టిఫైడ్ అవుతుందన్నమాట. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ట్రాక్ బాల్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. టచ్ స్క్రీన్ అనేది బోత్ ఏ అండ్ బి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. మనం చెప్పాం కదా పిక్సెల్ అంటే ఏం లేదు, ఈ విధంగా టీవీకి, ఎల్ఈడి టీవీకి ఇంత ఎక్కువ పిక్సెల్ ఉంటే అంత క్లారిటీ ఉంటుంది. కంప్యూటర్ అనేది మొట్టమొదటి జనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ సైజు వెరీ లార్జ్ స్కేల్ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ బిజినెస్ మెషిన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఐబిఎం అబ్రివేషన్ అడిగాడు. ఏఎల్యూ అండ్ కంట్రోల్ యూనిట్ అనేది సిపియూ పార్ట్ అనమాట. ఏది కంప్యూటర్ లాంగ్వేజ్ కాదన్నాడు. ఎంఎస్ ఎక్సెల్ మాత్రం కాదు, బేసిక్, కోబాల్, C++ అయితే లాంగ్వేజెసే. బైనరీ కోడెడ్ డెసిమల్. సిపియూలో మనం కంట్రోల్ మరియు అరిథమెటిక్ లాజిక్ యూనిట్స్ ఉంటాయి. కంప్యూటర్ అనేది లాటిన్ వర్డ్. ఏటీఎం అనేది ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అంట. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ లేదా రీడర్ అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ సైజ్ ఎక్కువగా మనం ఫస్ట్ జనరేషన్లో చూడొచ్చు. ఏ విధంగా క్యారీ డిజిటల్ చేయొచ్చు దానిలో మనం చూసినట్లయితే అనలాగ్ డిజిటల్ డేటాను ఆన్ అనలాగ్ లైన్స్ అనమాట. దాన్ని ఏమంటారు? నెక్స్ట్ కంప్యూటర్ లార్జ్ ఫైల్ అన్నాడు. ఇక్కడ ఏది లార్జ్ ఫైల్ మనం చూడొచ్చు అంటే ఏ కంప్యూటర్లో ఆ విధంగా లార్జ్ ఫైల్స్ మనం చూడొచ్చు అని అడిగాడు. డాష్ ప్రింటర్ ఈజ్ ఎ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అండ్ ఈస్ క్వైట్ ఇన్ వర్కింగ్ అనమాట. చాలా సౌండ్ అనేది ఉండదన్నమాట. ఏ ప్రింటర్ అది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ క్వశ్చన్లన్నీ మీరు చేయండి. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఎన్ఓఎస్ అడిగాడు, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టము. రీబూట్ చేయడానికి కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టాలి. కంట్రోల్ జే జస్టిఫై అనమాట. క్యాడ్ అడిగాడు. అవుట్పుట్ డివైజెస్ అడిగాడు. స్పీకరు, ప్రింటరు, స్క్రీను, ఇవన్నీ అవుట్పుట్
అంటే ఏంటంటే ఏదైతే మనకు ఆ డేటా ఇస్తుందో, మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్ అడిగాడు, వర్క్ గ్రూప్ అంటే ఏంటి అని అడిగాడు, ఎనియాక్ అబ్రివేషన్ అడిగాడు. సో ఈ క్వశ్చన్స్ మీరు చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మైక్రో ప్రాసెసర్ అనేది ఈ విధంగా ఇంట్రడ్యూస్ ఇందా ఏ జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగాడు అనమాట. కంప్యూటర్ యూజెస్ ద డాష్ నంబర్ సిస్టమ్ టు స్టోర్ డేటా అండ్ పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్. కంట్రోల్ ఏమవుతుంది, పూర్తి సెలెక్ట్ చేస్తుంది అనమాట. డౌన్లోడింగ్ అంటారు, ఇంటర్నెట్ నుంచి కంప్యూటర్లోకి చేయడం. ఏది స్టోరేజ్ మీడియం కాదని అడిగాడు. ద కంప్యూటర్ అబ్రివేషన్ కేబీ అంటే కిలోబైట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ హార్డ్వేర్ అండ్ నాట్ సాఫ్ట్వేర్ అంటే చూసుకోండి. హౌ మెనీ ఆర్ ద మార్జిన్స్ ఆన్ పేజ్ అన్నాడు. సో ఎన్ని మార్జిన్స్ ఉంటాయి, లెఫ్ట్, రైట్ అండ్ అప్ అండ్ డౌన్, 4. HTML అనేది వైరస్ ఇన్ఫెక్ట్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ టూల్ యూస్ టు రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డివైజెస్ అండ్ వాలటైల్ స్టోరేజ్. వాలటైల్ అంటే టెంపరీ అనమాట. ర్యామ్ లొకేటెడ్ ఎక్కడ చెప్పండి. URL యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు. ఏ ఫామ్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. GUI అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. లినక్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆడ్1 అవుట్ బయోస్ అనమాట, మిగతావన్నీ స్టోరేజ్ డివైసెస్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఇన్ విచ్ స్టోరేజ్ డివైస్ అంటే ర్యామ్ అనేది ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరియా, కామెంట్ సెక్షన్లో పెట్టండి. సెకండ్ జనరేషన్లో ఏం యూజ్ చేశారు. కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ హార్ట్ అన్నాడు. మైక్రో ప్రాసెసర్. ఆడ్1 అవుట్ అడిగాడు. ద టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. స్విచ్చింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ చూసినట్లయితే ఎక్కడ మనం చూడొచ్చు. ఏ వైర్లెస్ టెక్నాలజీ బిల్ట్ ఇన్ ఎలక్ట్రానిక్ గెజెట్స్ యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజింగ్ డేటా ఓవర్ షార్ట్ డిస్టాన్సెస్. దాన్ని మనం వైఫై అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. వైర్లెస్ ఫైడలిటీ అంటారు. CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది మల్టిపుల్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ. దాన్ని మల్టీ ప్రాసెసింగ్ అంటారనమాట. ఒక నిబుల్ 4 బిట్లకు సమానము. EEPROM అంటే ఎలక్ట్రానికల్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఆప్టికల్ మార్క్ రీడర్ అంటారు. హోమ్ కీ ప్రెస్ చేస్తే వీ కెన్ మూవ్ టు బిగినింగ్ ఆఫ్ ఏ పేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కంప్యూటర్ రెజల్యూషన్ అనేది నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్యామ్ అంటే ఇక్కడ అబ్రివేషన్ అడిగాడు. ఇంజిన్ ఆఫ్ కంప్యూటర్ అడిగాడు. నెక్స్ట్ ఆడ్1 అవుట్ అడిగాడు అనమాట. అండర్లైన్ చేయాలంటే కంట్రోల్ U కొట్టాలి. ఫ్లాపీ డ్రైవ్ అనేది వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్. రీసైకిల్ బిన్ అనేది స్టోర్స్ డిస్కార్డెడ్ ఐటమ్స్ అంటిల్ ఇట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ దాట్. పరమ్ అనేది సూపర్ కంప్యూటర్ CDAC వాళ్ళు ప్రిపేర్ చేశారు. వైడ్ ఏరియా నెట్వర్క్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, వీడియో గ్రాఫిక్ అరే, అరిథమెటిక్ లాజిక్ యూనిట్. లైట్ పెన్ అనేది ఆప్టికల్ ఇన్పుట్ డివైస్. హ్యాకర్స్ గురించి అడిగాడు, ఎవరైతే బ్రేక్ చేస్తారో. ద డివైస్ రిక్వైర్స్ ఫర్ ఇంటర్నెట్ కనెక్షన్, మోడెమ్ అవసరము. SMPS స్విచ్డ్ మోడ్ పవర్ సప్లై. సో ఈ విధంగా ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అడగడం జరిగింది. ఏ కీ టు సెలెక్ట్ ద రన్ కమాండ్, కంట్రోల్ R అనమాట. ర్యామ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక మనం చూసినట్లయితే ప్రైమరీయా, టెర్షియరియా అడిగాడు అనమాట. అదర్ కంప్యూటర్లో ఇల్లీగల్ వెళ్ళేవాడు హ్యాకర్ అని అంటారు. స్మాలెస్ట్ స్టోరేజ్ డివైస్, దీని ప్రకారం మనము కిలోబైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్యాథోడ్ రే ట్యూబ్ వన్ టైప్ ఆఫ్ మానిటర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్ బాల్ ఇన్పుట్ డివైస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే విండోస్, యూనిక్స్, OS ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, లోకల్ ఏరియా నెట్వర్క్. పరమ్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ సూపర్ కంప్యూటర్. బై డిఫాల్ట్ డాక్యుమెంట్ అనేది పోర్ట్రేట్ మోడ్లో ఉంటుంది. కంట్రోల్ ఆర్ డిలీట్, రీబూట్. జంక్ ఈమెయిల్ని స్పామ్ అంటారు. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. వీడియో అంటే స్క్రీన్ మరియు మానిటర్. బయోస్ అబ్రివేషన్. ఫంక్షన్ ఆఫ్ రీసైకిల్ బిన్ అడిగాడు. లేటెస్ట్ వర్జన్ ఆఫ్ MS ఆఫీస్ ప్రస్తుతానికి ఏంది చూడండి. హౌ మెనీ జనరేషన్స్ కంప్యూటర్ కెన్ బి 5 అనమాట. సెకండ్ జనరేషన్లో ఏముంటాయి, అబ్రివేషన్స్ అడిగాడు. USB అంటే యూనివర్సల్ సీరియల్ బస్, చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. వైరస్ అంటే వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్ అంటారు అనమాట. 3G అంటే థర్డ్ జనరేషన్. GSM అంటే మొబైల్ ఉంటుంది కదా, గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్. CDM అంటే కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. UMTS అంటే యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. సిమ్ మనం వేస్తాం కదా, సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. AVI అంటే ఆడియో వీడియో ఇంటర్లీవ్ అంటారనమాట. RTS అంటే రియల్ టైమ్ స్ట్రీమింగ్ అనమాట. SIS అంటే సిమియన్ OS ఇన్స్టాలర్ ఫైల్ అనమాట. AMR అంటే అడాప్టివ్ మల్టీ రేస్ కోడెక్. JAD అంటే జావా అప్లికేషన్ డిస్క్రిప్టర్ అంటారు. JAR అంటే జావా ఆర్కైవ్ అని చెప్పుకోవచ్చు. JAD అంటే జావా అప్లికేషన్ డిస్క్రిప్టర్. 3GPP అంటే థర్డ్ జనరేషన్ పార్ట్నర్షిప్
ప్రాజెక్ట్, 3GP అంటే థర్డ్ జనరేషన్ ప్రాజెక్ట్, MP3 అంటే MPEG ప్లేయర్ 3, MP4 అంటే MPEG 4 వీడియో ఫైల్, AAC అంటే అడ్వాన్స్డ్ ఆడియో కోడింగ్, GIF గ్రాఫిక్ ఇంటర్చేంజబుల్ ఫార్మాట్, JPEG అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్, BMP అంటే బిట్ మ్యాప్ అంటారు, SWF అంటే స్టాక్ వేవ్ ఫ్లాష్, WMV అంటే విండోస్ మీడియా వీడియో, WME అంటే విండోస్ మీడియా ఆడియో, WAV అంటే వేవ్ ఫామ్ ఆడియో, PNG అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్, డాక్యుమెంట్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, PDF అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, M3G అంటే మొబైల్ 3D గ్రాఫిక్స్, M4A అంటే MPEG ఫర్ ఆడియో ఫైల్, NTH నోకియా థీమ్, THM థీమ్స్, MMF సింథటిక్ మ్యూజిక్ మొబైల్ అప్లికేషన్ ఫైల్, XMF ఎక్స్టెన్సిబుల్ మ్యూజిక్ ఫైల్, WBMF వైర్లెస్ బిట్ మ్యాప్ ఇమేజ్, DivX వీడియో, హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్, కంపాక్ట్ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్, క్యాథోడ్ రే ట్యూబ్ టీవీలో వాడతారు, డాట్ రికార్డర్ అంట డిజిటల్ ఆడియో టేప్ అనమాట, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై, హై స్పీడ్ డౌన్ లింక్, ప్యాకెట్ యాక్సెస్, ఎడ్జ్ అని చెప్పుకోవచ్చు, డిఫరెంట్ ఎన్హాన్స్ డేటా రేట్ ఫర్ GSM, వెరీ హై ఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ, జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్, వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ARPANET అంటే మనకు తెలుసు కదా, ఇది అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్, హ్యావ్లెట్ ప్యాకర్డ్, దీన్ని HP కంప్యూటర్స్ ఉన్నాయి కదా, AM/FM అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్, ఆడియో వీడియో ఇంటర్లీవ్, RTS అంటే రియల్ టైమ్ స్ట్రీమింగ్, SIS అన్నాడు, AMR, JAD థర్డ్ GP చూసుకోండి, MP3 ఇవన్నీ మనం చూసుకున్నట్లే, CRT రిపీట్ అయ్యి డోంట్ వరీ. సో ఇక్కడ HTTPS అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అంటారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. సో ఇవన్నీ మనము డిస్కస్ చేసుకున్నట్టువే. సో దట్స్ ఇట్, మ్యాక్సిమం మీకు కవర్ అయిపోతాయి. నెక్స్ట్ మనము ఢిల్లీ పోలీస్ సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన కొన్ని MS Excelలో ఎలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది ఆ వీడియో అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.